ఖాళీ మూకుడు. ఇందులో ఎవరికీ తెలియని ఒక అత్యద్భుతమైన వంట వండుతాను చూడండి. ఏంటో తెలుసా? తోపట్టు. ఈ పిండి వంట పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఈ తోపట్టు మాత్రం పిండి దంచిన వాళ్ళ కాడ నుంచి వంటకు సాయం చేసేవాళ్ళు, పిల్లలు పెద్దలు అందరూ దీనికోసం దెబ్బలాడుకునేవాళ్ళు. ఇప్పుడైతే పెద్దగా ఎవరో తినట్లేదు కాబట్టి ఇదైనా సరే నేను ఒక్కదాన్ని తినాలి. ఏమన్నా ఇవి పెడితే చిన్న ముక్క తింటారు, నేనే తినాలి ఇదంతా. అప్పుడైతే దీనికోసం దెబ్బలాటలండి. ఈ మొక్క పెట్టకపోతేనంట అలకలు దెబ్బలాటలు కూడా జరిగిపోయాయి అంట. దీనికోసం ఒక అర కేజీ పిండి ఉంచేసి పెద్ద అట్టేసి అందరూ చిన్న చిన్న ముక్కలు ప్రసాదంలా పంచుకోవడం నాకు తెలుసు. అది నా చిన్నప్పుడు ఒక అందమైన జ్ఞాపకం. మూకుళ్ళు సామాన్యంగా ఉండేవి కాదు, మనుషులు కూడా సామాన్యంగా ఉండేది ఇది కాదు. అందరూ అభిమానం ఆప్యాయతలతో వీధి అంతా మొత్తం ఎవరైనా వండుకున్నారంటే అందరికీ సందడి. పలానా వాళ్ళు అంటే అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి కొన్ని 1000 యోజనాల తేడా. ఆ ప్రేమలు, ఆ అభిమానాలు, పెద్ద పెద్ద కుటుంబాలు, పెద్ద పెద్ద వంటలు కొన్ని తరాలు చూసిన 90స్లో వాళ్ళకి మాత్రమే దొరికిన అత్యద్భుతమైన వరం. వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకున్నాం. అందులోనే భాగంగా ఇప్పటికీ ఈ రోజుకి మనం ఎలా ఉన్నామండి. నిజం, అప్పుడు నేర్చుకున్న నీతి, అప్పుడు నేర్చుకున్న పద్ధతి, ఆ విధానంలోనే మేమైతే మొత్తం మా పెద్ద ఫ్యామిలీ అంతా నడుస్తున్నామండి. పిండి వంట చేసి ముట్టుకొని ఇచ్చేవారు కాదు, దేవుడికి పెట్టాకే తినాలి. ఇప్పుడు అలా కాదు, దేవుడికి పక్కన కొంచెం తీసేసి పక్కన మిగతా పిల్లలు తినడం మొదలు పెట్టేస్తున్నారు. ఇదివరకు అయితే అలా కాదు, ఫస్ట్ తినేది తోక మొక్కే. ఎంత చిన్న మొక్కలైనా సరే దీనికోసం ఆత్రుతగా ఎదురు చూసి, ఇంకోటండి తినేసి వెళ్ళేవారు ఆత్రుతగా చూసి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, పక్కన చిన్న మాల్డ్ కనిపిస్తుంది చూసారా, ఈ పెనం తోమేవారు కాదు. అయిపోగానే మా నాయనమ్మ గారు గబగబా తుడిచేసి పక్కన కొండటి గుడ్లని ఇదివరకు పొయ్యి దగ్గర క్లాతులు వాడేవారు కదా, ఆ క్లాత్ అన్ని తుడిచేసి అసలు తోమకుండా ఆ పెనంలోనే వేసి అదే పంచేవారు. మీతో నా ముచ్చట్లన్నీ చెప్పేటప్పటికే ఎట్టంతా అయిపోయింది. అంతే, ఇదే చూసారా తోపట్టు. మీలో ఎవరైనా తిన్నారా? మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ పెట్టండి. పిండి వంటల కంటే ముందే టేస్ట్ చేసే తోపట్టు. పిండి వంట అయ్యేటప్పటికి కాస్త లేట్ అయింది, దగ్గర 11. అయినా సరే ఇది చల్లారేక, ఇంకో నిమిషంలో అయిపోద్ది. ఇది చల్లారేక ఒక చిన్న ముక్క నోట్లో వేసుకుని తినేసి అప్పుడు నేను పడుకుంటా. నాకు ఇష్టమైన అట్టు, నా చిన్ననాటి జ్ఞాపకం మొత్తం అందరినీ గుర్తు తీసుకొచ్చింది. ఇందాక పిండి వంట ఒకటే గుర్తొచ్చింది కానివ్వండి, తోపట్టు చూస్తే మొత్తం మా వాళ్ళందరూ, మా పెద్ద కుటుంబం, 2 తాతగారులు కలిసి ఉన్న కుటుంబం మొత్తం నాకు గుర్తొచ్చింది. మీకు ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉండే ఉంటాయి కదా. మనందరం ఈ జ్ఞాపకాలు ఈ వీడియోల ద్వారా పంచుకుందామండి.